వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. ఆలపాటి సురేష్ కుమార్ రాసిన విధ్వంసం పుస్తకం నుంచి ఈ వీడియో లాగ్. విశాఖపట్నం నవ్యాంధ్ర సిగలో చంద్రవంక వంటి నగరం. రాష్ట్ర విభజన ఫలితంగా హైదరాబాదును కోల్పోయిన తర్వాత విశాఖ ప్రాధాన్యత ఇంకా పెరిగింది. ఒక పక్కన వంపు తిరిగిన సముద్ర తీరం, మిగతా మూడు పక్కల పచ్చటి కొండలతో విశాఖ మనోహరంగా దర్శనమిస్తుంది. కార్గో రవాణా లెక్కల ప్రకారం దేశంలో రెండవ అతిపెద్ద పోర్ట్. ఒక ఉక్కు కర్మాగారం, నౌకాదళ స్థావరం, భారీ పరిశ్రమలతో విశాఖ రోజు రోజుకు పెరిగే ఒక బిజీ సిటీ. పైగా అందమైన సాగర తీరం. చంద్రబాబు హయాంలో విశాఖను ఒక ఐటీ సిటీగా అభివృద్ధి చేసేందుకు పునాదులు వేశారు. అందుకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించారు. రియల్ ఎస్టేట్ పరంగా విశాఖ ఎలాంటి బంగారుగానో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే గుర్తించారు. అప్పుడే భూముల కేటాయింపులు చాలా జరిగాయి. వైఎస్ తోడలుడు వైవి సుబ్బారెడ్డి తాలూకు గ్లోబల్ ఎంట్రోపోలిస్ అనే కంపెనీ విశాఖ అభివృద్ధి సంస్థ ఉడాతో కలిసి పెట్టిన ఒక జాయింట్ వెంచర్కు ఎంటాడ దగ్గర ప్రభుత్వం 82 ఎకరాల భూమి కేటాయించింది. తర్వాత ఉడా అందులోంచి తప్పుకుంది. ఫలితంగా గ్లోబల్ సొంతమైన ఆ 82 ఎకరాల భూమి విలువ కళ్ళు చెదిరే అన్ని రెట్లు పెరిగింది. గజం విలువ 1,00,000 పైమాటే అంటే ఆశ్చర్యం లేదు. గ్లోబల్ యాజమాన్యం ముందు జాగ్రత్తగా దానిని శ్రీరామ్ ప్రాపర్టీస్ అనే సంస్థకు బదలాయించింది. చూసారా ఎటు తిరిగి ఎటు వెళ్ళిందో? లక్ష్యం చేరుకుంది. విశాఖ శివారులో మాజీ సైనిక ఉద్యోగులకు ఇచ్చిన 70 ఎకరాలకు పైగా భూములను తన కుటుంబ సభ్యుల మేర, సన్నిహితుల పేర ఉమ్మడి రాష్ట్రంలో తాను రెవెన్యూ మంత్రిగా ఉండగా ధర్మాన ప్రసాదరావు రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఆ తర్వాతి కాలంలో సిట్ నివేదించింది. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి కార్యాలయం అడుగడుగున జోక్యం చేసుకుని అడ్డంకులు రాకుండా ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొంది. రెవెన్యూ మంత్రి హోదాలో ప్రభుత్వ భూములు అమ్ముకునేందుకు అనుమతి ఇస్తూ ధర్మాన ప్రసాదరావు ఫైళ్లపై సంతకాలు చేశారు. సిట్ నివేదికపై చర్యలు లేవు. కోట్ల రూపాయల విలువైన ఆ భూముల్ని అమ్ముకున్నవారు మాత్రం నిరుపేదలుగా కొనసాగుతున్నారు. ఇక ప్రస్తుతానికి వస్తే జగన్ ప్రభుత్వం రాగానే రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. అది మొదలు తనను ఆ స్థానం నుంచి తప్పించే వరకు ఆయన విశాఖలో స్వైర విహారం చేశారు. ఒకటి కాదు, రెండు కాదు, చాలా విలువైన, చాలా అతి ఖరీదైన భూములను సొంతం చేసుకున్నారన్న ఆరోపణలు ఆయనపై వచ్చాయి. నేనుండే 3 బెడ్రూమ్ల ఫ్లాట్ తప్ప విశాఖపట్నంలో నాకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎటువంటి ఆస్తులు లేవు అని ఒక సందర్భంలో విజయసాయి అన్నారు. నిజంగానే ఎక్కడ ఆయన పేరు ఉండదు. శివుడాజ్ఞ లేనిదే చేమైనా కుట్టదు అన్నట్లు విజయసాయి రెడ్డి అక్కడ ఇన్ఛార్జిగా ఉండగా ఆయనకు తెలియకుండా రొటీన్ పనులు చేయటానికి కూడా అధికారులు సాహసించలేరు. సమస్త యంత్రాంగం దాసోహం అన్న స్థితిలో ఆడింది ఆట, పాడింది పాటగా మారింది. విలువైన భూముల యజమానుల జాతకాలు సడన్గా తిరగబడ్డాయి. ఉదాహరణకు లూలు ఉదంతం చూడండి. గతంలో విశాఖలో లూలు సంస్థకు కేటాయించిన 3.5 ఎకరాల ప్రైవేటు స్థలానికి బదులుగా నగరంలో 4 చోట్ల ఇచ్చిన స్థలాల్లో 4 లిమిటెడ్ లయబిలిటీ కంపెనీలు భారీ కట్టడాలు నిర్మిస్తున్నాయి. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్థాపించిన ప్రగతి భారతి ఫౌండేషన్ కార్యాలయం అడ్రస్తో ఈ కంపెనీలు నడుస్తున్నాయని జనసేన నేత మూర్తి యాదవ్ ఆరోపించారు. లూలు కంపెనీ నిష్క్రమించిన తర్వాత ఆ స్థలాలు వెనక్కి తీసుకోవచ్చు. అలా చేయలేదు. చక్రం ఎవరు తిప్పుంటారు? మరో ఉదాహరణ దస్పల్లా భూములు. విశాఖ నడిబొడ్డున అత్యంత ఖరీదైన 14 ఎకరాల ఆ భూమి యజమానులు మొత్తం 64 మంది. వారంతా ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు తమ భూములను డెవలప్మెంట్కి ఇచ్చారు. తక్కువలో తక్కువగా 50% వాటా అన్నా ఉండాల్సిన చోట తమకు 29% వాటా చాలని ఆ 64 మంది కట్టగట్టుకుని ఒప్పేసుకున్నారు. ఇందులో విజయసాయి హస్తం ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణలో పస ఉందనుకోవచ్చా లేదా? టీడీపీ నేతల బారి నుంచి దస్పల్లా భూములను రక్షించాలని ప్రతిపక్షంలో ఉండగా చెప్పిన విజయసాయి ఇప్పుడు ఆ భూములను 22A జాబితా నుంచి తొలగించడం తప్పు కాదని ఎందుకు అంటున్నారో అర్థం చేసుకుంటే విషయం తేటతెల్లమవుతుంది. ప్రతిపాదిత భోగాపురం గ్రీన్ఫీల్డ్ రహదారికి ఆనుకుని అవియాన్ రియల్టర్స్ అనే సంస్థ ప్రభుత్వ విలువ ప్రకారం 53 కోట్ల రూపాయల ఖరీదు చేసే భూములు కొన్నది. విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి, అల్లుడు రోహిత్ రెడ్డి ఆ సంస్థ యజమానులు.
ప్రభుత్వ భూమిని ఆక్రమించారంటూ గీతం యూనివర్సిటీపై అధికారులు 2 సార్లు ప్రతాపం చూపించిన తర్వాత ఆ యూనివర్సిటీ యాజమాన్యం నుంచి 6 ఎకరాల భూమి చేతులు మారింది. అది ఎవరి పేరు మీద అనేది మనం ఊహించుకోవాలి. అవియాన్ రియల్టర్స్ లావాదేవీలు ఈనాడు పత్రికలో వచ్చేసరికి విజయసాయిరెడ్డి శివాలెత్తిపోయారు. విశాఖలో నా కుటుంబ సభ్యుల పేర్లతో కూడా భూములు లేవని నిన్నటి వరకు అన్న వ్యక్తి ఈనాడు కథనం రాగానే నా కుమార్తె భూములు కొంటే నాకేంటి సంబంధం అని బుకాయించారు. కులపత్రికలు పచ్చళ్ళు అమ్మేవాడికి లక్షల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి అంటూ రామోజీరావుపై రెచ్చిపోయారు. ఋషికొండ సమీపంలో మరో కొండపై ఉన్న బే పార్క్ కథ ఇంకొకటి. అత్యంత ఆహ్లాదకరమైన పరిసరాల్లో చూడగానే మనసు దోచే ఆ కొండపై జాతీయ స్థాయిలో ఖ్యాతిగాంచిన పెమా అనే ప్రకృతి చికిత్సాలయం నడుస్తుంది. బే పార్క్ భూమిని దాని యజమాని అల్లూరి సీతారామరాజుకు గతంలో చంద్రబాబు హయాంలో 33 సంవత్సరాలకు లీజుకి ఇచ్చారు. అది ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు నచ్చింది కాబట్టి దానిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు వచ్చాయట. మొత్తం మీద బే పార్క్ యాజమాన్యం మాత్రం చేతులు మారింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో భారీ కాంట్రాక్టులు నిర్వహిస్తున్న సంస్థ దానిని వశం చేసుకుంది. ప్రభుత్వం తమ వంతుగా 33 ఏళ్ల లీజును 99 ఏళ్లకు పొడిగించింది. వైసీపీ హయాంలో పెత్తందారులకు తోడు చిన్న చితక నేతలు కూడా విశాఖపై వాలిపోయారు. రాయలసీమ నుంచి చాలామంది వచ్చి విశాఖలో పాగా వేశారు. వివిధ పద్ధతుల్లో గత 4.5 ఏళ్లలో అధికార పక్షం నేతలు చేజిక్కించుకున్న భూముల విలువ వేల కోట్లలోనే ఉంటుంది. ఇలాంటి దందాలకు కండబలం కూడా ఎంతో కొంత అవసరం కాబట్టి ఈ పరిణామాల పర్యవసానంగా విశాఖలో రౌడీ షీటర్ల ప్రాబల్యం బాగా పెరిగింది. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖలో ఐటీ కార్యకలాపాలు కూడా చతికిలబడ్డాయి. ఐటీ రంగానికి రాయితీలు ప్రోత్సాహాలు కరువయ్యాయి. హెచ్ఎస్బిసి, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ విశాఖ నుంచి తరలిపోయాయి. ఐబిఎం వంటి భారీ సంస్థలు వెనుదిరిగాయి. 100కు పైగా స్టార్టప్ కంపెనీలు మూతబడ్డాయి. కొత్త కంపెనీలు రావటం లేదు. అనేక కార్యాలయాలు ఖాళీగా కనబడుతున్నాయి. కాపులుప్పాడలో 170 ఎకరాల ఐటీ సెజ్ను పాడుపెట్టారు. మిలీనియం టవర్స్ను కూడా చాలా భాగం ఖాళీగా ఉంచారు. ఇప్పుడు వాటిని ప్రభుత్వ కార్యాలయాలకు వాడుకుంటున్నామన్నారు. విశాఖను రాజధాని చేస్తామన్న ప్రభుత్వం ఆ నగరంలోని ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి 23,000 కోట్ల రూపాయల అప్పులు మాత్రం తెచ్చింది. విశాఖ మెట్రో రైలు మొదటి దశ 2024 నాటికి పూర్తి చేస్తామని చెప్పి ఆ దిశగా ఇంతవరకు ఒక్క అడుగు కూడా వేయలేదు. ఈలోపు విశాఖకు గంజాయి రాజధాని పేరు మాత్రం వచ్చింది.